వెల్కమ్ టు హంగ్రీ పర్సెప్షన్ యూట్యూబ్ ఛానల్. 2-3 డేస్ వీడియోస్ అన్నీ కలిపి ఒక పెద్ద వీడియో చేశానండి. ఈ పెద్ద వీడియో అప్లోడ్ చేస్తున్నాను. దయచేసి ఈ వీడియోని అందరూ చూడండి, చూసి కామెంట్ చేయండి. మీ విలువైన సూచనలు సలహాలు నాకు ఇవ్వండి. డాగ్స్కి ఏ విధంగా ఫీడ్ చేయాలి, ఏ విధంగా చూసుకోవాలి ఏంటి అనేది మీకు ఏదైనా నాకన్నా బెటర్గా తెలిస్తే మీరు చెప్పండి, నేను డెఫినెట్లీ ఫాలో అవుతాను. అయితే వీడియో చూసే ప్రతి ఒక్కరికి కూడా చిన్న రిక్వెస్ట్ అండి, కంప్లీట్ వీడియో చూడండి. కంప్లీట్ వీడియో చూస్తే మన ఛానల్ కొంచెం వాచ్ అవర్ పెరుగుతుంది. దానివల్ల రేపు పొద్దున మన ఛానల్ కొంచెం ముందుకు సాగడానికి అది కొంచెం హెల్ప్ అవుతుంది. దయచేసి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ కూడా దయచేసి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని వీడియో కంప్లీట్గా చూడండి. వీడియో కంప్లీట్గా చూస్తే మనకి ఎంతో కొంత బెనిఫిట్ అవుతుంది. ఈ ఛానల్ ఏంటంటే ఎంటర్టైన్మెంట్ ఛానల్ కాదండి, ఇది మూగజీవాలకి సేవ చేసే ఛానల్. సో మనలాంటి వాళ్ళే వీటికి సపోర్ట్ చేస్తే వీటికి ఇంకొంచెం ఎక్కువ సేవ చేయగలుగుతాం. అది ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. ఈ ఫీడింగ్ అంతా ఎక్కడ సాగిందంటే విజయనగరం నుంచి తాటిపూడి నుంచి మెడికల్ కాలేజు, గొట్లాము, నెల్లిమర్ల, రామతీర్థాలు మొత్తం అన్ని ఏరియాస్ కవర్ చేసిన డాగ్స్ తాలూకు వీడియోస్ అన్నీ కలిపి ఒక లాంగ్ వీడియో చేస్తానండి. చూసారా డాగ్కి ఎంత బాధో, కాలు వాచిపోయింది, ఎవరో కొట్టేశారంట. అడిగాను అక్కడ ఏరియాలో, చాలా దెబ్బ తెలిసింది. దానికైతే ట్యాబ్లెట్ అయితే వేసాంలేండి. నెక్స్ట్ ఇగోండి, ఇది మెడికల్ కాలేజ్ దగ్గర డాగు, అటువైపు లోయలా ఉంటుంది. అయితే దీనికి చాలా కోపం అండి, విపరీతమైన కోపం. తినిన తర్వాత కానీ మనం పెట్టిన దగ్గర ప్లేట్ కానీ కదిపామంటే మాత్రం మీదకి వచ్చేస్తే వెంటనే ఒకసారి నన్ను కరిచివలసింది కూడా ఇది. అందుకే ఎప్పుడు దీని దగ్గర చాలా జాగ్రత్తగా ఉంటాను. చాలా కష్టం దీంతోనే. ఈ వీడియోని చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా వీడియోని వాచ్ షేర్ చేయండి. అందరికీ షేర్ చేయడం వల్ల ఎంతోమంది ఇలాంటి ఒక ఛానల్ ఉంది, డాగ్స్కి సర్వీస్ చేసే ఛానల్ అనే విషయం అర్థమవుతుంది. చాలామందికి ఏంటంటే ఏదైనా ఒక ఇష్యూ వచ్చిందంటే డాగ్స్ కోసం, ఫుడ్ కోసం కానీ, మెడిసిన్ ఎలాగ వేయాలని తెలియదు, వాళ్ళకి సజెషన్ తెలియదు. ఇలాగ ఒక ఛానల్ ఉంది, మనకి సపోర్ట్ చేస్తారు, ఏదైనా సలహాలు సూచనలు ఇస్తారు అని తెలిసింది అనుకుంటే ధైర్యంగా ఉంటుంది. అది అందుకనే షేర్ చేయమని చెప్తాను. సమ్మరు ఎంత వేడి, చచ్చిపోతున్నామండి ఎండల్లో, ఫీడ్ చేయలేక. తప్పదు ఇంకా ఈ డాగ్స్ని మనం వదిలేసి వాటిని ఇబ్బంది పెట్టలేము కాబట్టి వెళ్తున్నాము. వెళ్ళి వాటికి ఫీడ్ చేసి రావడం. కానీ విపరీతమైన ఎండలు తట్టుకోలేకపోతున్నామండి. నాకైతే అప్పుడప్పుడు హెడేక్ వచ్చేస్తుంది విపరీతంగా. కానీ ఎందుకు ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఫీడ్ చేయొచ్చు కదని చాలామంది అంటారు. ఎర్లీ మార్నింగ్ వెళ్తే అంటే 8 o'clock 9 o'clock ఆ టైంకి వెళ్ళామంటే మెయిన్ ప్రాబ్లం అంటే ఈ స్కూళ్ళు, కాలేజీలు ఇవన్నీ కంగారులో అందరూ తిరుగుతూ ఉంటే భయపడిపోయి సందుల్లోకి అక్కడ ఇక్కడ దూరిపోతాయి, బయటికి రావండి. అవే మెయిన్ ప్రాబ్లం. లేకపోతే ఆ టైంలో ఫీడ్ చేయడం నాకు ఈజీ, కానీ తప్పదు, మరి ఏం చేస్తాం, తప్పదు అన్నప్పుడు మరి వెళ్తాం. దానివల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేస్తుంది. ఎక్కువసేపు వాటర్ తాగకుండా ఉండడం వల్ల థ్రోట్ ఇన్ఫెక్షన్ గట్రా వచ్చేస్తుంది. అయినా ఇవన్నీ తట్టుకొని ముందుకెళ్తున్నామండి. ఉదయం 10 నుంచి స్టార్ట్ చేస్తే 2 అవుతుంది, ఈవినింగ్ 9 నుంచి స్టార్ట్ అయితే 12 అవుతుంది. ఈ టైంలో ఈవినింగ్ టైం ఫీడ్ చేయడం చాలా వరకు ఈజీ అండి. ఎందుకనంటే ఈవినింగ్ టైం ఏమో నైట్ 9 దాటిన చాలా వరకు పడుకుని పోతారు. కొంతమంది వీధులు ఖాళీ ఉంటాయి, అవి కూడా డేరింగ్గా బయటకు వస్తాయి. బయటికి రావడం వల్ల ఏమవుతుందంటే మనకు అలాంటి ఇష్యూస్ ఏమీ రావు. అందుకే ఈవినింగ్ టైం ఫీడ్ చేయడం చాలా ఈజీ. కానీ మార్నింగ్ కొన్ని ఏరియాస్, ఈవినింగ్ కొన్ని ఏరియాస్ కవర్ చేస్తానండి. అన్నీ నైటే అవ్వదు, ఎందుకంటే కొన్ని ఏరియాస్ దూరం ఉంటాయి. ఇటువైపు కొన్ని ఏరియాస్ ఉంటాయి, అటువైపు కొన్ని ఏరియాస్ ఉంటాయి. రెండు కలిపి నైట్ కవర్ చేయడం అవ్వదు. అందుకే కొన్ని మార్నింగ్, కొన్ని నైట్ కవర్ చేస్తాను. అయితే ఒకటండి, టోటల్ విజయనగరంలో మొత్తం 2000 దాటే డాగ్స్ ఉన్నాయండి మనకు తెలిసినంత అంచనా ప్రకారం. అయితే మనము ఒక్కోసారి 170, 150 డాగ్స్ కల్లా ఫీడ్ చేస్తుంటాం. అంటే 10% కూడా మనం ఫీడ్ చేయలేకపోతున్నాం. ఆ 10% ఫీడ్ చేయడానికి కూడా ఎంత కష్టపడతామో తెలియదు. నిజమండి చాలా. రెండోది, మనం ఇంకా ఎక్కువ డాగ్స్ ఫీడ్ చేద్దాం, ఫుల్ టైం చేద్దాం అని అనుకున్నా కూడా మనకి ఎక్విప్మెంట్ కానీ అమౌంట్ సరిపోదు. చాలా ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం వీటికి ఫీడ్ చేసేసరికి మనం చాలాసార్లు, మీకు తెలిసే ఉంటుంది, చాలాసార్లు అడుగుతుంటాను మధ్యలో ఫుడ్ అయిపోతే కనీసం ఎవరైనా సపోర్ట్ చేయండి అని అడుగుతుంటాను. మనం 10% ఫీడ్ చేయడానికి ఎంత కష్టం అవుతుంది. మిగతా డాగ్స్ అన్నిటి పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తేనే భయం వేస్తుంది అప్పుడప్పుడు నాకు. చాలా ఇబ్బంది పడిపోతున్నాయి కొన్ని డాగ్స్. అంటే అన్ని ఏరియాస్ మనం అడాప్ట్ చేసుకుని ఆ టైంకి వెళ్ళి ఫుడ్ పెట్టాలంటే కుదరదు. అందుకే ప్రజెంట్ కొన్ని ఏరియాస్కి మనం పరిమితం అయ్యామండి. ఆ ఏరియాస్కి పరిమితమయ్యి అక్కడికి వెళ్ళి వాటికి ఫుడ్ పెట్టి రావడం అవుతుంది. అన్ని ఏరియాస్ కవర్ చేయలేం. ఎందుకంటే మనం ఏదైనా కొత్త ఏరియాకి వెళ్ళి ఫుడ్ పెట్టామనుకోండి, వాటికి అలవాటు అయిపోద్ది. మళ్ళీ ఆ టైంకి మనం వెళ్ళకపోతే మన కోసం వెయిట్ చేస్తుంటే ఉసూరు అనుకొని, మనం అంత తప్పు మనం చేయకూడదు. అందుకని ఏం చేస్తామంటే ప్రజెంట్ అయితే కొన్ని ఏరియాసే ఫీడ్ చేస్తానండి. కొత్త ఏరియాస్ అడాప్ట్ చేసుకోవాలి అన్న ఆలోచన ఉంది,
కానీ ఏంటంటే దానికి సరిపడా వనరులన్నీ సమకూరాలండి, అమౌంట్ సరిపోవాలి. డ్రైవ్ చేయడానికి నాకు కూడా రైట్ హ్యాండ్కి చిన్న ఇంజురీ ఉంది, నాకు ముందు నుంచి కూడా చిన్న ఇంజురీ ఉంది. దానివల్ల ఏంటంటే మధ్యలో నొప్పి పడుతుంటుంది, చెయ్యి నొప్పి పెడుతుంది. దానివల్ల ఎక్కువ దూరం వెళ్ళి డ్రైవ్ చేసిన ఈవినింగ్ వచ్చేసరికి మళ్ళీ అలసిపోవడం, ఈ చెయ్యి నొప్పించడం. ఎండలు ఒకటి బాగా ఎక్కువ ఎండలు ఉన్నాయండి. మనం వెళ్తుంది లూప్ లైన్లో కొన్నిసార్లు వెళ్తుంటాను. ఈ డాగ్స్తో మెయిన్ ప్రాబ్లం అదే. అయితే అన్ని డాగ్స్ని మనం అడాప్ట్ చేసుకోవాలంటే చాలా కష్టం ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కొన్ని డాగ్స్ హోటల్స్ ముందు లేదా కిరాణా షాపుల ముందు ఏదైనా రెస్టారెంట్ల ముందు వెయిట్ చేస్తుంటాయి. డాగ్స్ ఆకలికి వెయిట్ చేస్తుంటే ఈ ఓనర్స్ కానీ అక్కడ ఉన్న వర్కర్స్ కానీ కొట్టేస్తారు వాటిని. తిండి దొరకదు మెయిన్. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే రెస్టారెంట్లో గ్యాస్ లేక వీటికి వీటికి ఆ వేస్ట్ కూడా దొరకట్లేదు. పిచ్చి అయిపోయి ఎండల్లోని తిరిగేస్తున్నాయి ఇష్టానుసారంగా. పాపం అవి ఏమి పాపం అవి అవ్వాలని అడగలేవు. మాకు ఈ పరిస్థితి మనుషులకే హోటల్లో తిండి దొరకకపోతే ఇంక మూగజీవాళ్ళకి ఎక్కడ దొరుకుతుందండి? ఎవరో మనలాటోళ్ళు వెళ్ళి పని కట్టుకొని వెళ్ళి వాటికి ఫుడ్ పెట్టాలి తప్ప కానీ ఎవ్వరు చేయరు వాటికి. అసలు నిజంగా చెప్పాలంటే స్ట్రీట్ డాగ్స్ పుట్టాయి అంటేనే ఒక నరకం అట్లా లైఫ్. ఎందుకనంటే లైఫ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా అవి బతకడానికి కోసం, అంటే అవి పుట్టింది ఎందుకంటే బతకడానికి కోసం పోరాడాలి అంతే. ఎందుకనంటే చిన్న పిల్ల అంటే చిన్న పప్పి అయినా సరే దాన్ని ఫుడ్ కోసం దాన్ని వెతుక్కోవాలి. లేదు ముసలైపోయి రేపో లేదంటే ఒక గంటలో చచ్చిపోద్దన్న డాగ్ కూడా దాన్ని తిండి కోసం అది బతకాలి అంతే తప్ప మన మనుషుల్లాగా ఏదైనా బాగోలేకపోతే ఎవరో ఒకరు వచ్చి మన కింద సేవ చేసే పరిస్థితి వాటిల్లో ఇంకా టెక్నాలజీ అంత జ్ఞానం వాటికి లేదు. మన మనుషులకి మాత్రమే ఉంది అది. అయితే మనుషులకి ఉన్న జ్ఞానం అంతా వికృతంగా ఉపయోగిస్తారండి. మనుషులు చెడుగా ఉపయోగిస్తారు దేవుడిచ్చిన జ్ఞానాన్ని. మూగజీవాలకి కొంచెం జ్ఞానం ఉన్నా మంచిగా యూజ్ చేసుకుంటే మంచి విశ్వాసం కలిగి ఉంటాయండి. అవి మనలాగా ఉండవు. అంటే మనుషులను తక్కువ చేయడం కాదండి, వాటి పట్ల మనుషులు ప్రవర్తిస్తున్న తీరు చూసి ఇలాంటి మాటలు ఆడాల్సి వస్తుంది నాకు నిజంగానే. ఎందుకనంటే మూగజీవాలు రోడ్డు మీద వెళ్ళిపోతుంటే డాగ్స్ తోకలు పట్టుకొని లాగడం, బండి మీద స్పీడ్గా వెళ్ళి కాట్లు నడుము మీద తనడం, ఇలాంటివన్నీ నేను చూస్తున్నాను చాలా దారుణంగా. ఇగోండి ఇటువైపు టోల్గేట్, ఇది తాటిపూడి సైడ్ వెళ్తున్నప్పుడు టోల్గేట్ ఇది. ఇక్కడ ఈ పప్పీస్ ఉంటాయి 4 ఉండే, యాక్చువల్ ప్రెసెంట్ 2 ఉన్నాయండి, చనిపోయింది ఒకటి. ఇప్పుడు మనుషుల్లో ఓల్డ్ ఏజ్ అయిపోయింది అనుకోండి, సపోజు పడుకొని ఉంటే ఎవరో ఒకరు సేవ చేయడానికి మనకు వస్తారు. ఇప్పుడు డాగ్ ఓల్డ్ ఏజ్ అయిపోయింది అనుకోండి, దానికి వేరే డాగ్ ఏదైనా వచ్చి సపోర్ట్ చేస్తుందా? చేయలేదు కదా. ఆ డాగు అలాగే అది ఒక 1 అవర్లో చనిపోద్ది లేదా అన్నా కూడా దానికి ఆకలేస్తే ఫుడ్ సంపాదించుకోవడం కోసం వెళ్ళాల్సిందే. అలా డాగ్స్ నెక్స్ట్ కొన్ని హ్యాండిక్యాప్ డాగ్స్ ఉంటాయి. హ్యాండిక్యాప్డ్ డాగ్స్ అయితే మరి పాపం మనం ఫీడ్ చేసిన డాగ్స్ చాలా హ్యాండిక్యాప్డ్ డాగ్స్, బ్లైండ్ డాగ్స్ కూడా ఉన్నాయి. వాటిని చూసి చాలా బాధ అనిపిస్తుంది. అందుకేనండి నేను షెల్టర్ నిర్ణయం తీసుకోవడానికి కారణం అదే. చాలామందికి అన్ని షార్ట్స్ చెప్తాను, షెల్టర్ కోసం సపోర్ట్ చేయండి, షెల్టర్ కోసం సపోర్ట్. దేనికనంటే ఇలాంటి డాగ్స్కి ఉన్న కష్టాలు మనం కొంతైనా తీర్చగలుగుతామని. ఎందుకంటే ముసలైపోయిన డాగ్స్ ఇబ్బంది పడిపోయి రోడ్డు మీద తిరుగుతుంటే ఎవడో ఒకటి రాయిసి కొడితే వెంటనే చచ్చిపోతున్నాయి. రెండోది హ్యాండిక్యాప్డ్ డాగ్స్ ఎవరైనా ఒకళ్ళు వాటి మీద దాడి చేయడానికి వచ్చినా తప్పించుకోలేవండి, దొరికిపోవడమే. ఒక లారీ డ్రైవరు ఒక కాలు కుంటుతున్న డాగ్, అంటే నడుము పడిపోయిన డాగ్ నెత్తి మీద కొట్టేశాడండి. కలకత్తాలో ఎక్కడో ఆ వీడియో చూశాను. బ్లడ్ కారుకొని అలాగే రోడ్డు మీద చచ్చిపోతే ఎవ్వరూ పక్కన పట్టించుకోవట్లేదు దాన్ని, అలాగే వెళ్ళిపోతుంది. మరి అలాంటి డాగ్స్కి అనేది మనం ఆశ్రయం ఇవ్వాలి కదా. ఒక యాజ్ ఏ యానిమల్ లవర్గా మనం చేయాల్సిన సహాయం మనం చేయాలి కదా. అందుకేనండి నేను షెల్టర్ నిర్ణయం తీసుకున్నాను. షెల్టర్ నిర్ణయం తీసుకున్నప్పుడు నాకు భయం ఉంటుందండి. ఎవరికైనా ఉంటుంది, ఎందుకంటే ఖర్చుతో కూడుకున్న పని, ఒకళ్ళమే చేయలేము ఇది. రెండోది అక్కడ షెల్టర్ పెట్టాక బోల్డ్ ఖర్చులు ఉంటాయి. మోటార్ తీయించడం అని, చుట్టూ షెడ్స్ వేయించడం అని కానీ, చుట్టూ ప్రహరీ, చాలా భయం ఉంటుంది. చాలామంది సబ్స్క్రైబర్స్ కూడా ఫోన్ చేసి ఏం చెప్పారంటే నాకు, షెల్టర్ వద్దండి, షెల్టర్ పెడితే మీకు భారం అని. కానీ చూస్తూ ఎలా వదిలేయాలి అట్లా మిగతా వాటిని వదలడానికి నా మనసు ఒప్పట్లేదు. అలాగని అన్ని డాగ్స్ నేను తెచ్చి పెట్టనండి. నేను పెడితే ఏం డాగ్స్ పెడతానంటే ఏవైతే సర్వైవ్ అవ్వలేనువో వాటిని షెల్టర్లో పెడతాను. ఇది నెల్లిమర్ల రైల్వే స్టేషన్. ఇది ఇక్కడ కూడా ఒక హ్యాండిక్యాప్డ్ డాగ్ ఉంటుంది, దానికోసం వస్తానండి. దాంతోపాటు ఒక 4-5 డాగ్స్ ఉంది, వాటిని షెల్టర్లో పెట్టాలి. ఎందుకంటే ఇలాంటి డాగ్స్ని షెల్టర్లో పెట్టకపోతే బతకలేవు అవి, వాటి పరిస్థితి అక్కడితో ఎండ్ అయిపోద్ది. అందుకనే కష్టమైన బాధైనా మనం భరిద్దాం అని నేను నిర్ణయం తీసుకొని ముందుకు వచ్చాను. దీనికోసం ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎంతమంది చూస్తున్నారో అందరూ కూడా మీకు తోచినంత, మీకు అయినంత
ఇది షెల్టర్ కోసం అని చెప్పి నాకు సపోర్ట్ చేయండి అమౌంట్. దానివల్ల ఆల్రెడీ విజయనగరం దగ్గర 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది కొల్లాం అనే విలేజ్. ఆ విలేజ్ దగ్గర ప్లేస్ చూశానండి ఆల్రెడీ మాటలు కూడా అయిపోయి నెక్స్ట్ మంత్ మేబీ రిజిస్ట్రేషన్ అయిపోవచ్చు. ఈ లోపలే నాకు ఎవరైనా హెల్ప్ చేయాలంటే హెల్ప్ చేయగలిగితే, అసలు యాక్చువల్లీ ఈ నెల ఎండింగ్కి అనుకున్నాను, కొంచెం అమౌంట్ గట్టి సర్దుబాటు అవ్వలేదండి ఇంకా, అందుకనే ఆగాను. అదే వాస్తవం. ప్లేస్ వీడియోస్ అన్నీ తీశాను కానీ పెట్టలేదు ఎవరికి. ఎవరైనా కావాలి చూస్తామంటే చెప్తే నేను పెడతాను, డెఫినెట్లీ మీకు వీడియో పెడతాను. ప్లేస్ అయితే కన్ఫర్మ్ అయిందండి. నెక్స్ట్ మంత్ మధ్యలో గల మనం వాటికి రిజిస్ట్రేషన్ చేయించేస్తాం. ప్లేస్కి రిజిస్ట్రేషన్ చేయించి నెమ్మదిగా ఒక్కొక్క పనులు స్టార్ట్ చేస్తాం. అయితే దీనికి మీ అందరి సహకారం కావాలండి. నాకైతే నేను ఒక్కడినైతే ఇది చేయలేనండి. మీరు కూడా యానిమల్ లవర్సే కదా చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా, దయచేసి మీ వంతు కాంట్రిబ్యూషన్ మీరు అందించండి. ఎందుకనంటే ఫీడ్ చేస్తున్నాను, ఒకవైపు డాగ్స్ ఫీడ్ చేస్తున్నాను, రెండోది వాటి కష్టాలు తీర్చాలంటే మీ సహకారం కూడా నాకు కొంత ఉండాలండి. ఆ విషయం మాత్రం దయచేసి అర్థం చేసుకోండి. మనకెందుకులే ఆ అబ్బాయి చూసుకుంటాడు అని మాత్రం ఎప్పుడు అనుకోకండి. ఈ ఒక్కసారి నాకు సహాయం చేయండి. షెల్టర్ మనం పెడితే ఏదైనా డాగ్ బాగోపోయినా తెచ్చి మనం పెట్టడానికి, దానికి తగ్గిపోయిన తర్వాత మళ్ళీ దాని ప్లేస్లో వదలడానికి, రెండోది రేపొద్దున ఆపరేషన్స్ చేయించాలన్నా మన షెల్టర్లో చేయించడానికి అవుతుంది. చిన్న పప్పీస్ని రోడ్డు మీద వదిలేస్తున్నారండి. చిన్న పప్పీస్ని, కళ్ళు తెరలేని పప్పీస్కి అట్లా తెచ్చి పెట్టడానికి అవుతుంది కదా. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. మీ అందరికీ వీలైనంత నాకు హెల్ప్ చేయండి. షెల్టర్ కోసం అని చెప్పి నాకు చెప్పండి. అదేవిధంగా నేను ఒక విషయం చెప్పాలని, ఇంపార్టెంట్ విషయం ఇది, బాగా జ్ఞాపకం చేసుకోండి. రెండో ఛానల్ ఒకటి పెడదాం అనుకుంటున్నానండి, యూట్యూబ్ ఛానల్. ఎందుకనంటే సెకండ్ ఛానల్ ఏంటంటే ఎందుకు చేద్దామంటే, మన రీసెంట్గా 2-3 ఛానల్స్ మనకు తెలిసిన వాళ్ళే ఛానల్స్ బ్లాక్ అయిపోయాయి, రెండోది హ్యాక్ అయిపోయాయి. రేపు పొద్దున్న మన ఛానల్కి కూడా ఏదైనా ఇష్యూ వస్తే, ఒకవేళ ఇంతమంది ఉన్నాం కదా, ఒక 16,000 మంది సబ్స్క్రైబర్లు ఉన్నాం కదా, మనందరికీ మధ్య కమ్యూనికేషన్ పోతుందండి. మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేయాలంటే చాలా ఇబ్బంది పడుతుంది. మెయిన్ ఛానల్ స్టార్ట్ చేయడం ఒకటైతే, రేపొద్దున ఒక ప్రాబ్లం వచ్చి ఏదైనా అప్పుడే కరెక్ట్గా ఛానల్ బ్లాక్ అయింది అనుకోండి, ఆ బ్లాక్ అయిన టైంలో ఒకవేళ బ్లాక్ అయితే, ఒకవేళ టైంలో ఏదైనా డాగ్ ఇష్యూ వచ్చిందనుకో, నాకు హెల్ప్ చేసే పరిస్థితి నాది లేదనుకో, నేను మీ అందరికీ చెప్పాలంటే ఛానల్ ఉండాలి కదా. అందుకే ముందు జాగ్రత్తగానే సెకండ్ ఛానల్ ఒకటి పెడుతున్నానండి. ఆ ఛానల్ పెట్టి, ఆ ఛానల్లో దాన్ని రెడీ చేసి, ఆ ఛానల్ రెడీ చేసి యూట్యూబ్లో నేను మీకు అనౌన్స్ చేస్తాను. అనౌన్స్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఎవరెవరైతే ఉన్నారో హంగ్రీ పాస్ సబ్స్క్రిప్షన్లో, దాంట్లో కూడా హంగ్రీ పాస్ రెస్క్యూస్ అని ఏదో పెడతాను, ఆ హంగ్రీ పాస్ పేరు మీద ఉంటుంది. దాంట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. దాంట్లో కూడా వీడియోస్ పెడతాను. అది ఓన్లీ రెస్క్యూస్ కోసం పెట్టడం ఏదో చేస్తాను. దయచేసి సెకండ్ ఛానల్ పెడతాను. ప్రతి ఒక్కరు కూడా మీ కామెంట్ రూపంలో ఆ విషయం మీద నాకు అభిప్రాయం తెలియజేయండి. ఎందుకనంటే నేనేం సర్వజ్ఞానిని కాదు. మీరు ఏదైనా చెప్తే సలహాలు ఇస్తే నేను ఫాలో అవుతాను. ఈ ఛానల్లో నాకన్నా చిన్నవాళ్ళు ఉన్నారు, నాకన్నా పెద్దవాళ్ళు ఉన్నారు. ఎవరు సలహా ఇచ్చినా మంచి సలహా డెఫినెట్లీ తీసుకుంటానండి. ఈ సెకండ్ ఛానల్ అనేది మనకు అవసరం. ఎందుకంటే మనం కష్టపడుతున్న మూగజీవాల కోసం. రేపు పొద్దున్న ఏదైనా ఇష్యూ వచ్చి హెల్ప్ దొరకకపోతే టైంకి మూగజీవాలు ఇబ్బంది పడతాయి. మనం ఇబ్బంది పడినా పర్లేదు, ఎవరు ఇబ్బంది పడినా పర్లేదు, మూగజీవాల మీద ఎఫెక్ట్ పడుతుంది. అందుకే సెకండ్ ఛానల్ పెట్టాలని కోరుకుంటున్నాను. దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొక విషయం చెప్తానండి. నాకు ముందు నుంచి అందరూ కాల్ చేసేవారు, 7036782506. ఇదే నెంబర్ నాకు ఇప్పటికి కూడా ఉంది. ఈ నెంబర్కి పేటిఎమ్, గూగుల్ పే అవుతుంది కానీ ఫోన్పే అవ్వట్లేదండి. ఏమైందో తెలీదు. అయితే ఫోన్పే కోసమే కొత్త నెంబర్ ఇచ్చానండి, 8008782506. ఇది ఓన్లీ ఫోన్పేకే. దీనికి ఎవరు కాల్ చేయొద్దు, మెసేజ్ చేయొద్దు. నా పాత నెంబర్ 7036782506. ఆ నెంబర్కే కాల్ చేయండి. మీకు గూగుల్ పే ద్వారా కానీ పేటిఎం ద్వారా కానీ నాకు సపోర్ట్ చేద్దాం అనుకున్న, అకౌంట్ ద్వారా సపోర్ట్ చేద్దాం అనుకున్న అదే నెంబరు. కానీ ఒక్క ఫోన్పేకి మాత్రం 8008782506 కాల్ చేయండి. కాల్ చేసి ఫోన్పే చేయండి, కాల్ చేయడం కాదు. మీరు కాల్ చేయాలనుకుంటే 7036782506. ఈ నెంబర్లు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, అదేవిధంగా కామెంట్ బాక్స్లో కూడా ఇస్తాను. దేనికి ఫోన్పే చేయాలి, దేనికి గూగుల్ పే చేయాలి, దేనికి ఫోన్ చేయాలనేది దయచేసి అవన్నీ అబ్జర్వ్ చేసి కొంచెం క్లారిఫికేషన్ తీసుకొని నాకు చేయండి. కంగారు అవ్వకండి, ఒకదానికి చేయకండి. అర్థమైందా? ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. ఫోన్పే అవ్వట్లేదు, అందుకే నెంబర్ మార్చాను, వేరే నెంబర్ని ఇచ్చేది నాది. లేకపోతే ముందు నెంబర్కే ఇచ్చేవాడిని. కొంచెం విషయంలో నాకు సహకరించండి.
ఈ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన గ్రూప్స్లోనే ఎక్కడైతే అక్కడ అన్నిటిలో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మనం కష్టపడుతున్నా కూడా జనాల్లో ఏదో గుర్తింపు రావాలని కాదు, మూగజీవాల హెల్ప్ అవ్వాలి, నలుగురు చూస్తే కొంచెం వాచ్ అవర్ పెరుగుతుంది, ఛానల్ మంచిగా మన యూట్యూబ్లో సర్క్యులేట్ అవుతుంది, మనకు 10 రూపాయలు ఎవరైనా సహాయం చేస్తే 10 రూపాయలు ఇట్లా ఖర్చు పెట్టడానికి బాగుంటుంది అనే ఉద్దేశంతో అడుగుతున్నానండి నా పిల్లల కోసం. ఎందుకంటే మనము నా చుట్టుపక్కల ఒక 2000 డాగ్స్ ఉంటే 200 ఫీడ్ చేయగలుగుతున్నాను, అంటే 10% కూడా చేయలేకపోతున్నాను. నాకైతే ఆ 2000 డాగ్స్ కూడా ఫీడ్ చేయాలనే ఆలోచన ఉంది, ఏ విధంగా ఫీడ్ చేయాలని కూడా ఆలోచన కూడా ఉంది. దానికి మీ అందరి సహకారం కావాలండి. దయచేసి ప్రతి ఒక్కరు కూడా మూగజీవాల కోసం నెలకి ఇగోండి బ్రదర్ మేము హెల్ప్ చేస్తాం అని చెప్పి మీరు సపోర్ట్ చేస్తే నేను ముందుకు వెళ్ళిపోతాను. 200 కాదు 2000 కూడా రేపు పొద్దున్న ఫీడ్ చేస్తానేమో. మీ అందరి సహకారంతో మీ అందరూ సపోర్ట్ చేస్తే నా కష్టాన్ని నేను పెట్టుకొని నేను ముందుకు వెళ్తానండి. దయచేసి ఈ విషయాన్ని అర్థం చేసుకోండి. నన్ను మీరందరూ ఎంకరేజ్ చేయండి, ఎవరు డిస్కరేజ్ చేయకండి, బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టకండి. మీరు సూచనలు సలహాలు ఇస్తే నాకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తప్పకుండా తీసుకుంటాను, అంతే తప్ప ఎప్పుడు కూడా ఏమైనా అనుకుంటారేమో అనుకోకండి. నాకు మీరు కాల్ చేయాలంటే 7036782506 ఆ నెంబర్కి కాల్ చేసి మీ డౌట్స్ కానీ మీరు అమౌంట్ ఎప్పుడైనా పంపించాలంటే నెంబర్ కానీ దేనికైనా కాల్ చేసి అడగచ్చు. మీరు 24/7 ఎప్పుడైనా కాల్ చేయొచ్చు, ఎప్పుడు కాల్ చేసి నేను లిఫ్ట్ చేస్తాను డౌట్ లేకుండా. మీ డౌట్స్ ఏమైనా ఉంటే అడగచ్చు. ఎవరికైనా మెడికల్ సజెషన్, మీ డాగ్స్కి ఏదైనా ప్రాబ్లం ఉంది సజెషన్ కోసమైనా, లేకపోతే మీ ఏరియాలో ఏదో డాగ్ రెస్క్యూ చేయాలన్నా ఏదైనా సరే నాకు కాల్ చేయండి. 7036782506 ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. కాల్ చేసి అడగండి, అంతే తప్ప కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టకండి. నేను అక్కడ రిప్లై ఇవ్వలేను, ఇచ్చినా మీకు అర్థం కాదు. అందుకే దయచేసి కాల్ చేసి మీ యొక్క డౌట్ కానీ మీ యొక్క సజెషన్ కానీ తీసుకోండి. దాన్ని బట్టి మనం ముందుకు వెళ్దాం. మీరందరూ నాకు సబ్స్క్రైబ్ చేశారంటే మనందరం ఒక ఫ్యామిలీ. మనందరం కలిపి మూగజీవాల ఆకలి తీర్చడం, వాటి లైఫ్ని మంచిగా లీడ్ చేసేలా చూసుకోవడం, అవి రేపు పొద్దున్న అవి ఎంతవరకు భూమి మీద ఉంటాయి అంతవరకు కూడా ఒక గౌరవంగా బతికేలా చూడడమే మన బాధ్యత అండి. ఆ విషయం మీద నేను కష్టపడుతున్నట్టే మీరు సహకరిస్తున్నారు, ఇండైరెక్ట్గా మీరే సపోర్ట్ చేస్తున్నారు వాటికి. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన సూచనలు సలహాలు నాకు అందించండి. థ్యాంక్ యూ అండి. ఇంతవరకు ఓపికగా చూశారు నా వీడియో. నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడం రాదు, నన్ను క్షమించండి తప్పులు ఎక్కడైనా ఉంటే.